ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే యాక్చువల్‌గా ఎవరికైతే ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ అయితే ఉంటుందో వాళ్ళు గనుక యూజర్ నేమ్, పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని మనం ఏ విధంగా రిట్రైవ్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఒకవేళ యూజర్ నేమ్ గనక మర్చిపోతే వాళ్ళు రిట్రైవ్ అయితే చేసుకోవచ్చు. అంటే తెలుసుకోవచ్చనమాట. వాళ్ళ యూజర్ నేమ్ ప్రీవియస్‌గా ఏముందో అదే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి ఏంటంటే మనం కొత్తగా మార్చుకోవచ్చనమాట. తెలుసుకోలేం గానీ మనం మార్చుకోవచ్చు కొత్తగా. ఇవాళ వీడియో సరికి మనం ఈ 2 ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది ఇవాళ వీడియో అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఆన్‌లైన్ ఎస్‌బీఐ బ్యాంకింగ్ వచ్చేసరికి ఏంటంటే జనరల్‌గా మనం బ్యాంక్‌కి ఎళ్ళకుండా కొన్ని సర్వీసెస్ అయితే దీని ద్వారా పొందొచ్చనమాట. అంటే ఉదాహరణకి ఏటీఎం కార్డ్ బుక్ చేసుకోవడం కానివ్వండి, లేదా మినీ స్టేట్‌మెంట్ తెలుసుకోవడం కానివ్వండి, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడం కానివ్వండి, ఇంకా ఏటీఎంలో క్యాష్ అయితే విత్‌డ్రా అయితే చేసుకోవచ్చనమాట. రూ. 10,000 దాకా ఏటీఎం కార్డ్ లేకుండా కూడా. యోనో ఎస్‌బీఐ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఇదే యూజర్ నేమ్, పాస్వర్డ్ అనమాట. దానిలో మార్పేం ఉండదు. ఇంకా ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ కూడా 2 ఒకటే. ఇప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా మనం తెలుసుకోవాలనేది చూద్దాం ఇవాల్టి వీడియోలో. ఇక్కడ చూడండి. ముందుగా మీరు ఈ వెబ్‌సైట్‌లోకి అయితే రావాలన్నమాట. ఈ వెబ్‌సైట్ లింక్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. లేదా మీరు డైరెక్ట్‌గానే రావచ్చు. ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంక్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ ఫస్ట్ లింకే వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్సనల్ బ్యాంక్ అని చెప్పేసి దీన్నైతే క్లిక్ చేసుకోండి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసినాక ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ ఉంది కదా! దీన్నైతే క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసినాక ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలీదు కాబట్టి ఇక్కడ చూడండి ఫర్గెట్ యూజర్ నేమ్ ఆర్ లాగిన్ పాస్వర్డ్ ఉంది. దీన్నైతే క్లిక్ చేసుకోండి. మీకు ఇంకొక కొత్త పాపప్ పేజ్ అయితే వస్తుందనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఈ బాక్స్‌ని ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ మర్చిపోయారా? ఫర్గెట్ యూజర్ నేమ్ మర్చిపోయారా? అని చెప్పేసి చూపిస్తుందనమాట. ఇక్కడ ఈ 2 వేరే కేసెస్ అనమాట. ఇవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ ఫర్గెట్ యూజర్ నేమ్ ఫస్ట్ మనకు పాస్వర్డ్ తెలుసుకోవాలంటే మనకి యూజర్ నేమ్ కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి మనం ఫర్గెట్ యూజర్ నేమ్ క్లిక్ చేయాలి. ఫస్ట్ మీకు యూజర్ నేమ్ గనుక తెలియకపోతే ఫర్గెట్ యూజర్ నేమ్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు మీ యొక్క సీఐఎఫ్ నంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఈ సీఐఎఫ్ నంబర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ మీద అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ అకౌంట్ నంబర్ ఉంది కదా! బ్యాంక్ బుక్ మీద దాని పైన ఉంటుందన్నమాట. సీఐఎఫ్ నంబర్ అని చెప్పేసి దీని స్ట్రెయిట్‌లో ఉంటుంది ఇక్కడ. నేను బ్లర్ చేశాను మీకు అంటే ప్రైవసీ కారణంగా కొంచెం బ్లర్ చేసామన్నమాట. మీకు కనపడకపోవచ్చు వీడియోలో. ఇక్కడ చూడండి అకౌంట్ నంబర్ పైన ఉంటుంది సీఐఎఫ్ నంబర్ అని చెప్పేసి దీని స్ట్రెయిట్‌గా ఈ నంబర్ అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఆ తర్వాత మీ యొక్క కంట్రీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సెలెక్ట్ కంట్రీ. ఇండియా అయితే ఇండియా ఎంటర్ చేయండి. మిగతా అమెరికా గాని ఉంటే అమెరికా ఎంటర్ చేయండి. కొంతమంది అక్కడ నివసిస్తారు కదా! వాళ్ళకి. ఇక్కడ చూడండి ఇండియా మాక్సిమం అందరూ ఇండియాలో ఉంటారు కాబట్టి ఇండియా ఎంటర్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్‌కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. కరెక్ట్ మొబైల్ నంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ కూడా ఇచ్చేసినాక ఇక్కడ క్యాప్చా అయితే మీకు డిస్‌ప్లే అవుతుంది కదా! ఈ క్యాప్చాని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. తప్పులైతే పోకూడదు. అందరికి ఇదే క్యాప్చా వస్తుందని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావచ్చు. ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసేసినాక ఇక్కడ సబ్మిట్ ఉంది కదా! దీన్నైతే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీని అయితే అక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఓటీపీని కూడా ఎంటర్ చేసిన ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా! దీన్నైతే క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. లాగిన్ యూజర్ నేమ్ అని చెప్పేసి ఇది మీరు స్క్రీన్‌షాట్ అయితే తీసేసుకోండి లేదా బుక్‌లో అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం పాస్వర్డ్ కనుక్కోవాలంటే కావాల్సింది. మీరు లాగిన్ అవ్వాల్సిన సరే ఈ యూజర్ నేమ్ కావాల్సింది కంపల్సరీగా. మీ మొబైల్‌కి కూడా ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట యూజర్ నేము. మీ మొబైల్‌లో కూడా వచ్చేస్తుంది మెసేజ్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం పాస్వర్డ్ ఎలా రిట్రైవ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ బ్యాక్ వద్దాం. ఇక్కడ చూడండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ ఫర్గెట్ యూజర్ నేమ్ ఆర్ లాగిన్ పాస్వర్డ్ ఉంది. మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈసారి డైరెక్ట్‌గా డిఫాల్ట్‌గా ఉంటుంది. ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ అని చెప్పేసి. ఉంటే బెటరే లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇందాక మనకి ఏదైతే కనపడిందో డిస్‌ప్లే అయిందో లేదా మన ఫోన్‌కి మెసేజ్ వచ్చిందో ఆ యొక్క యూజర్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసినాక ఇక్కడ మీ అకౌంట్ నంబర్ అయితే అడుగుతుందన్నమాట. ఆ అకౌంట్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. అకౌంట్ నంబర్ కూడా ఎంటర్ చేసినాక ఇక్కడ మీ యొక్క కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మీ బ్యాంక్‌కి అకౌంట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగానే ఇక్కడ కూడా ఇవ్వాలి. కొంతమందికి ఏంటంటే ఆధార్ కార్డ్‌లో ఒక రకంగా ఉండొచ్చు. లేదనుకుంటే ఆహ్, అసలైంది ఇంకోటి అయి ఉండొచ్చు. ఆహ్, కా మాక్సిమం మీరు గుర్తుపెట్టుకోండి మీ బ్యాంక్‌కి అకౌంట్ తీసుకున్నప్పుడు ఏదైతే ఇచ్చారో అది ఇవ్వండి. లేదంటే మీరేమన్నా అప్డేట్ చేసుంటే ప్రీవియస్‌గా ఏదైతే అప్డేట్ చేశారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అది ఇవ్వండి. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు ఈ క్యాప్చా కనపడుతుంది కదా! ఈ క్యాప్చాని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినాక ఇక్కడ సబ్మిట్ ఉంది కదా! దీనైతే క్లిక్ చేసుకోండి.
ఇక్కడ నెక్స్ట్ మీ మొబైల్కి మళ్ళీ ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ తప్పుపోకుండా అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసినాక కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 3 రకాలు పాస్వర్డ్ని ఏ విధంగా రీసెట్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే కొత్త పాస్వర్డ్ మీరు ఏ విధంగా సెట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఒకటి ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ద్వారా సెట్ చేసుకోవచ్చు, లేదా ప్రొఫైల్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, దాని ద్వారా కూడా సెట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే బ్రాంచ్ అసిస్టెంట్ ద్వారా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవాళ మీకు సపోజ్ ఇప్పుడు ఏటీఎం కార్డు ద్వారా ఏ విధంగా చేయాలని చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఏటీఎం క్లిక్ చేసుకుంటున్నాను, సబ్మిట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, నాకు 2 ఏటీఎంలు అయితే ఉన్నాయి అనమాట. నేను ఒకటి క్లిక్ చేసుకుంటున్నాను. సపోజ్ ఒకటైతే యాక్టివ్గా ఉంది, ఇది క్లిక్ చేసుకుని ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేస్తాను. చూడండి, నెక్స్ట్ కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. ఇక్కడ కార్డు హోల్డర్ నేమ్ అయితే అడుగుతారు అనమాట. అంటే మీ కార్డు పైన ఏమైతే ఉందో అది ఎంటర్ చేయండి జాగ్రత్తగా. ఆ తర్వాత మీ యొక్క కార్డు యొక్క పిన్ కూడా అడుగుతాను అనమాట. అంటే మీరు ఏటీఎంలో మనీ విత్డ్రా చేసేటప్పుడు పిన్ ఎంటర్ చేస్తారు కదా, ఆ పిన్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఆ పిన్ చేసినాక కార్డు యొక్క ఎక్స్పైరీ డేట్ కూడా అడుగుతుంది. అంటే మీకు కార్డు పైన ఉంటుందన్నమాట, వ్యాలిడ్ అప్ టు అని చెప్పేసి ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన ఇయర్ కనబడుతుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వస్తాయి. ఇక్కడ మీది కార్డు ఎప్పుడు దాకా వ్యాలిడిటీ ఉందో అది క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మంత్ క్లిక్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ మీకు మళ్ళీ ఇంకో క్యాప్చర్ అయితే కనబడుతుంది కదా, అది ఇక్కడైతే కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక ఇక్కడ మళ్ళీ ప్రొసీడ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆ యొక్క పేజ్ ఉంది కదా, అక్కడ కాసేపు అంతే ఉండండి. మీరు ఏం కదిలియద్దు. నెక్స్ట్ మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. పేజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆ పేజ్ వచ్చినప్పుడు మీరేం కదిలిద్దు అంతే ఉండండి. నెక్స్ట్ మీకు ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే కొత్తగా పాస్వర్డ్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ యొక్క పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. పాత పాస్వర్డ్ కానీ ఇంకా ఇవన్నీ కాదు, కొత్తగా ఏదైతే మీరు ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నారో కన్ఫామ్గా ఆ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. పాస్వర్డ్ కూడా ఎలా ఉండాలంటే ఫస్ట్ లెటర్ ఒకటి మినిమం క్యాపిటల్ లెటర్ పెట్టుకోండి. ఫస్ట్ లెటర్ అని కాదు, ఒక క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి మీరు ఇచ్చే దాంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక క్యారెక్టర్ సింబల్ అయితే ఉండాలి. ఈ విధంగా @ కానీ యాష్ కానీ అలా అయితే ఉండాలన్నమాట. ఒకటన్నా ఉండాలి మినిమం. ఒక 2-3 నెంబర్లు ఉన్నట్టు పెట్టుకోండి. ఇక్కడ నేను ఇచ్చేస్తాను చూడండి. ఇక్కడ పైన కింద 2 ఉన్నాయి అనుకుంటున్నారా, ఇక్కడ పైన ఏదైతే ఇచ్చామో కింద కూడా అదే ఇవ్వాలి యాస్టీజ్. అంటే ఫస్ట్ ఏంటంటే మనం లాగిన్ పాస్వర్డ్ ఇస్తాం, తర్వాత ఏంటంటే కన్ఫామ్గా అదే లాగిన్ పాస్వర్డ్ అని చెప్పి మళ్ళీ ఇంకోసారి రీఎంటర్ చేస్తాం. ఇక్కడ ఇచ్చేసినాక సబ్మిట్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెట్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా వస్తే మీకు టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టే, మ్యాక్సిమం 99%. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా లాగిన్ చేసి చూద్దాం మనం మార్చాం లేదని చెప్పేసి. ఈ విధంగా రావాలి, యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి, నేను లాగిన్ అయ్యి చూపిస్తాను ఇప్పుడు అప్డేట్ అయిన డీటెయిల్స్తో. యూజర్ నేమ్, ఆ తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఏదైతే కొత్తగా క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు ఈ బాక్స్లో అయితే మీరు క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. కింద మీకు కనపడుతుంది కదా, ఆ క్యాప్చర్ అయితే తప్పుపోకుండా అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసుకోండి. లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు లాగిన్ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. గైడ్లైన్స్ అయితే వస్తుందన్నమాట. యాక్సెప్ట్ క్లిక్ చేసేయండి. మీకు ఈ విధంగా అయితే మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. ఈ విధంగా మీరు సింపుల్గానే అకౌంట్ అయితే మళ్ళీ గెట్ బ్యాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. కొంతమందికి ఏంటంటే మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోమని వస్తుంది అనమాట. అలా వచ్చిన వాళ్ళు ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేయండి. ప్రొఫైల్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. ప్రీవియస్గా చూసాం కదా, అక్కడ ఏటీఎం ద్వారా మీరు చేంజ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారా పాస్వర్డ్ని, లేదా ప్రొఫైల్ పాస్వర్డ్ ద్వారా చేంజ్ చేసుకుంటున్నాం అడిగింది కదా. ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా కొత్తగా మార్చుకోమని అడుగుతుంది మనల్ని. ఇక్కడ మార్చుకోవడం చాలా సింపులే. ఓల్డ్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసేసి ఆ తర్వాత మీరు ఏదైతే కొత్తగా మార్చుకుందాం అనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మారిపోతుంది. ఇక్కడ తర్వాత న్యూ ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినాక పాత పాస్వర్డ్ నెక్స్ట్ కొత్తగా ఏదైతే సెట్ చేసుకుందాం అనుకున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసినాక సబ్మిట్ క్లిక్ చేసుకోండి. మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ ఓటీపీని కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కైండ్లీ లాగిన్ అగైన్ టు కంటిన్యూ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ క్లోజ్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇలా మొత్తం మీకు 3 చూపించాను. యూజర్ నేము, పాస్వర్డ్, ప్రొఫైల్ పాస్వర్డ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.